బాక్సాఫీస్ దగ్గర వచ్చే నెల 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతున్న టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల క్రేజీ కాంబోలో భారీ హైప్ నడుమ రూపొందుతున్న వార్2 సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సినిమా మీద ఎక్స్పెక్టేషన్ సాలిడ్ గా ఉండగా సినిమా అఫీషియల్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత అంచనాలు పెరిగిన టీజర్ ఆడియన్స్ అంచనాలనైతే పూర్తిగా మించిపోలేకపోయింది. అలాగే యూట్యూబ్ లో టీజర్ ఇతర టాప్ స్టార్ మూవీస్ రేంజ్ తో పోల్చితే అనుకున్న రేంజ్ లో రికార్డులను తెలుగులో క్రియేట్ చేయలేదు. కానీ డబ్బింగ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్పాన్స్ అయితే అందుకుంది. కానీ ఆశ్చర్యకరంగా డబ్బింగ్ మూవీస్ లో ఏ సినిమా సాధించని రేంజ్ లో లాంగెస్ట్ ట్రెండ్ ను యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో సొంతం చేసుకుని డబ్ మూవీస్ లో రికార్డునైతే క్రియేట్ చేసింది. ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ ని ఇప్పుడు రిలీజ్ చేయబోతూ ఉండగా కొద్దిసేపట్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే సాలిడ్ గా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఇద్దరు హీరోల యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని చెబుతూ ఉండగా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు అంచనాలను అందుకుంటుంది, యూట్యూబ్ లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. ఓవరాల్ గా టాలీవుడ్ తరపున సినిమా ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇలా ఉన్నాయి. ట్రైలర్ రికార్డ్స్ పరంగా ఎక్కువగా చూసే ఫాస్టెస్ట్ 1,00,000 లైక్స్ రికార్డును సలార్ ట్రైలర్ 3 నిమిషాలలో, భీమ్లా నాయక్ ట్రైలర్ 4 నిమిషాల్లో అందుకుంది. మరి వార్2 ట్రైలర్ తెలుగు వర్షన్ ఎంతవరకు జోరు చూపించగలుగుతుందో చూడాలి. ఇక 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ రికార్డును రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లు ట్రైలర్ 47.02 మిలియన్ల వ్యూస్ తో అందుకోగా రెండో ప్లేస్ లో పుష్ప2 ట్రైలర్ 44.67 మిలియన్ల వ్యూస్ తో అందుకుంది. ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ రికార్డు RRR సినిమా ట్రైలర్ 1.24 మిలియన్ల లైక్స్ తో ఉండగా రెండో ప్లేస్ లో సలార్ ట్రైలర్ 1.238 మిలియన్ల లైక్స్ మార్క్ అందుకుని టాప్ 2 లో నిలిచింది. మొత్తం మీద వార్2 తెలుగు ట్రైలర్ డబ్ కేటగిరీలో ఎలాగో రికార్డులను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఈ ఆల్ టైమ్ రికార్డులలో ఏదైనా కొడుతుందో లేదో చూడాలి. ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.